ఉలూక దేశం ఒక దేశం ఉంది. అక్కడ బృహంతుడు అనేవాడు రాజుగా ఉన్నాడు. ఆ బృహంతుడు అర్జునుడి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మళ్ళీ బృహంతుడు అర్జున్ని ధాటికి తట్టుకోలేక తాను మళ్ళీ స్నేహితుడై అనేక రత్నరాశులు కానుగ్గా పంపించాడు ధర్మరాజుకి. నేను ధర్మరాజుకు సంబంధించిన వాడిని అన్నాడు. అక్కడి నుంచి క్రమంగా బృహంతుడు నువ్వు రాజుగానే ఉండు, సామంతుడిగా ఉండని నియమించి సేనాబిందుడు అనే వారి రాజ్యానికి వెళ్ళి ఆ సేనాబిందుని పదవి నుంచి తన పరాక్రమంతో ఓడించి మళ్ళీ అతను కూడా మిత్రుడిగా చేయించాడు. అలాగే మోదాపురం, వామదేవం, సుదమ్నం, సుసంకులం అంటూ ఉలూక దేశానికి ఉత్తర ప్రాంతాలని జయించి ఆ రాజులందరూ వసూలైనట్టుగా చేశాడు. ఇలా క్రమంగా పౌరవ దేశం ఒక దేశం ఉంది. అక్కడ విశ్వగస్వుడు అనేటువంటి ఆయనతో యుద్ధం జరిగింది. ఇవి పర్వతీయ దేశాలు ఇవన్నీ కూడా. ఆ యుద్ధంలో రాజధానితో సహా అందరూ వాళ్ళు అంకితమైపోయారు. మళ్ళీ ఆ కానుకలు కూడా స్వీకరించి క్రమంగా ఉత్సవ సంకేతులు బందిపోటు దొంగలు గణాలుగా ఏర్పడి అరణ్యాల్లో ఉన్నారు. వీళ్ళు ఆ ప్రాంతాన్ని ఏలుతూ ఉంటారు. కొన్ని గణరాజ్యాలు ఉంటాయి. అవి క్షత్రియ రాజ్యములు, వ్యవస్థ కలిగిన రాజ్యములుగా కాకుండా ఈ బందిపోట్లందరూ కలిసి ఒక చోట, వేటగాళ్ళందరూ కలిసి ఒక చోట వీళ్ళు గణములుగా ఉంటారు. ఆ గణరాజ్యాలను కూడా సొంతం చేసుకోవాలి, వాళ్ళను కూడా జయించాలి రాజైన వాడు. లేకపోతే వాళ్ళు ప్యారలల్ ప్రభుత్వాలు నడిపే ప్రమాదం ఉంటుంది అరణ్యాల్లో. అందుకే వాళ్ళ పేర్లు ఉత్సవులు, సంకేతులు. అలా పేరు పడినటువంటి దస్యూన్, అలాగా బందిపోడు దొంగల రూపంతో ఉన్న గణాలని మొత్తం 7 ఉన్నాయి. అవి ఆ 7 గణాలని జయించాడు అర్జునుడు. అట్నుంచి కాశ్మీర దేశం వైపు వెళ్ళి కాశ్మీర దేశంలో ఉన్న రాజుల్ని మొత్తం 10 మండలాలతో ఉన్నటువంటి కాశ్మీర దేశంలో లోహితుడైన రాజు పాలనప్పుడు వారిని ఓడించి అవన్నీ కూడా తనకు అధీనం చేసుకున్నాడు. మొత్తానికి ధర్మరాజు పాలనలో ఎన్ని వెళ్తున్నాయో చూడండి ఇవన్నీ. అప్పుడు ఆ రాజులందరూ సామంతులై ఉన్నారు, ఈయనతో మిత్రులై ఉన్నారు. సామంత, మిత్ర, మొత్తానికి అధీనులు గనక కానుకలన్నీ పంపించారు వారు కూడా. ఇలా జయించొచ్చిన రాజ సమూహాల్లో త్రిగర్తులు, దార్వులు, కోకనదులు, ఇలా చాలా రాజ సమూహాలు ఉన్నాయి. అలాగే అభిసారీ నగరం ఒక నగరం, అక్కడ రోచమారుడైన రాజు ఉంటే ఆయన జయించారు. ఆ తర్వాత సింహపురము అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ చిత్రాయుధుడు అనే రాజుని ఓడించి అక్కడ సంపదలని స్వీకరించి ఆ రాజ్యాన్ని కూడా ధర్మరాజుకి సామంత రాజ్యంగా చేశాడు. అట్నుంచి సింహల, చోళ మొదలైనవి అటువైపు ఉన్న చోళులు, పర్వత ప్రాంతాలు ఉన్న వాళ్ళని, బాహులీకులు, కాంభోజులు వీళ్ళని జయిస్తూ ఈశాన్య ప్రాంతంలో కొందరు దస్యులు గణములుగా ఉంటే వాళ్ళను కూడా స్వాధీనం చేసుకున్నాడు. అలాగే లోహ, పరమకాంభోజ, ఋషిక మొదలైన ఉత్తర దేశాలన్నీ జయించుకొచ్చాడు. కొన్ని చోట్ల అలా జయించాడన్నారు, కొన్ని చోట్ల యుద్ధం జరిగిందని చెప్పాడు. ఆ యుద్ధం కొన్ని రోజులు కూడా జరిగాయి. అందులో